అందరికీ నమస్కారం అండి. బైబిల్ దేవుడు ఒక చండాలమైన ఆజ్ఞ ఇచ్చినట్లు ఇక్కడ రాయబడ్డదండి. ఎందుకంటే బైబిల్‌లో ఎట్లా పడితే అట్లా రాసిండ్రు. కానీ ఈరోజు మన హిందూ సోదరులు కాబట్టి మనము నిమ్మళంగా ఉండి యథార్థంగా ఉండం కాబట్టి మన ఇండ్లలో జొరబడి ఇలాంటి వాక్యాలు చెప్తున్నారు. నిజానికి చూడండి, ఇప్పుడు నేను చదవబోయే వచనాలు అవి న్యాయంగా అనిపిస్తాయా? అన్యాయంగా ఉండయా? మీరు ఆలోచించండి. నాకైతే చాలా అన్యాయంగా అనిపిస్తున్నాయి. అలాంటి వచనాలను పట్టుకొచ్చి మీరు ఎలా పరిశుద్ధ గ్రంథం అంటారు? ఎలా మీరు బోధిస్తున్నారు? అది మీకు ఎట్లా అనిపిస్తది? మీ లోపట గిన ఒక నిజాయితీ ఉంటే, ఒక మంచి మనసు గిన ఉంటే ఇలాంటి వచనాలు ప్రతి ఒక్క క్రైస్తవుడు ఖండించాలే. ప్రతి ఒక్క పాస్టర్ గూడా హెచ్చరికగా ఉండాలే. ఎందుకంటే నేను చెప్పిన మాటల్లో ఏమైనా లోపం ఉందా అని మీరు పరిశీలించరాదు. నేను బైబిల్‌లో లోపాలే ఎత్తి చూపడం లేదు. నేనేమంటున్నానంటే ఒక దేవుడు, యెహోవా దేవుడు ఆడే మాటలు అలాంటివి ఎందుకుంటాయి? ఒక సామాన్య మనిషి కంటే, ఒక తెలివి తక్కువ మనిషి కంటే గూడా చాలా తక్కువ బిహేవ్ చేస్తుంటాడు. అలాంటి వచనాల్ని తీసుకొచ్చి పరిశుద్ధ గ్రంథము, పవిత్ర లేఖనాలని చెప్తున్నారు. చెప్పుకోనండి. మాకేమి అభ్యంతరం లేదు. కానీ ఆ వచనాలు ఆ ఒక బైబిల్‌ని తీసుకొచ్చి ఇల్లు, ఇల్లు, గ్రామాలు తిరిగి మీరు యేసుక్రీస్తుని నమ్ముకొనండి. మీకు పరలోకం దొరుకుతది. మీకు స్వర్గం దొరుకుతది అని చెప్తుంటారు. కాబట్టి మేము ఇలాంటి వచనాలు ఎందుకు చెప్తున్నామంటే, బైబిల్ తెలవని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకని? పాస్టర్‌లు ఇలాంటి వచనాలు చెప్పరు. ఎందుకని చెప్పరు? వచనాలు గిన రియాలిటీ వాళ్ళకి తెలిస్తే చర్చకు రాకుండా మానేస్తారేమో అనే ఒక భయంతో వాళ్ళు చెప్పకపోవచ్చు. కానీ వాస్తవానికి మనం ఏం చేయాలంటే బైబిల్‌లో ఉన్న రియాలిటీ ప్రకటించండి. వాస్తవాలు ప్రకటించండి. అక్కడ మంచి మంచి వచనాలు తీసుకొచ్చి అమాయకమైన హిందూ ప్రజలను మతమార్పిడి చేసి మీ యొక్క క్రిస్టియానిటీ వృద్ధి చేసుకోవడం అనేది అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? చూడండి, ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేస్తే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ దొరకది. మీరు ఏం చేస్తారంటే మీరు రైట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా మా క్రైస్తవుల మీద ఏదో బురద జల్లుతున్నారు. క్రైస్తవులనేది తప్పు పట్టులని ఇవొక మాటలు ఆడుతున్నాడని మీరు అనుకుంటుండొచ్చు. చూడండి, సంఖ్యాకాండం 31వ అధ్యాయంలో ఒక సంఘటన జరుగుతది. అక్కడ ఏం సంఘటన జరుగుతదంటే, మిద్యానీయులు అనే ప్రజలుంటారు. ఆ ఒక మిద్యానీయుల మీదకి ఇశ్రాయేలు దేవుడు యుద్ధానికి పంపిస్తాడు. మీరు వెళ్ళి వాళ్ళదంతా దోచుకొని రండి అంటని చెప్తారు. అవేవో వచనాల ఆధారంగా నేను చదివి వినిపిస్తానండి. గుర్తుపెట్టుకోండి. సంఖ్యాకాండం 31వ అధ్యాయము 9 నుండి కొన్ని వచనాలు కిందికి చదువుతా చూడండి. అప్పుడు ఇశ్రాయేలు మిద్యానులను, స్త్రీలను, వారి చిన్నపిల్లలను చెరపట్టుకొని వారి సమస్త పశువులను, వారి గొర్రెలను, మేకలను, వారిని కలిగిన యావత్తును దోచుకొనిరి. చూడండి, ఈ ఈ ఏం చేస్తుందంట, వాళ్ళకి కలిగినది యావత్తు కూడా దోచుకున్నారంట. దోచుకున్న అంటే పదం ఏమిటిది? దొంగతనం చేసిండ్రు, వాళ్ళని కొట్టిండ్రు, నానా హింసలు పెట్టిండ్రు. అంతేకాకుండా వాళ్ళని చిన్నపిల్లలు కాకుండా, స్త్రీలను కాకుండా, అంటే మొగోళ్ళని చంపేసిండ్రు. అందరిని దోచుకొని వచ్చిండ్రు. ఆలోచించండి. మరియు వారి నివాస పట్టణములన్నిటినీ, వారి కోటలనన్నిటినీ అగ్ని చేత కాల్చిరి. వారు మనుషులనేమియు పశువులనేమియు సమస్త కొల్ల సొమ్మును మిద్యానీయుల ఆస్తి యావత్తు దోచుకొనిరి. అంటే ఆ ఒక మిద్యాను అనే ప్రజలది ఆస్తి యావత్తున్నది కదా, మొత్తాన్ని దోచుకున్నారు. మొట్టమొదటిగా వీళ్ళని దేవుడు ఏమని తోలుకొచ్చిందంటే, మీకు ఒక దేశాన్ని చూపిస్తా, కనాను దేశాన్ని చూపిస్తా, పాలు తేనెలు ప్రవేశించే దేశాన్ని నేను మీకు చూపిస్తా అని చెప్పి మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నాడంటే వాళ్ళతోటి ట్రైనింగ్ ఇస్తున్నాడు. ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతోటి దొంగతనం నేర్పిస్తున్నాడు, హత్యలు చేయడానికి నేర్పిస్తున్నాడు. వాస్తవానికి వాళ్ళని ఎందుకు తోలుకొచ్చాడు? కనాను దేశం నుండి పాలు తేనెలు ప్రవచించే దేశంలోకి నేను తోలుకొస్తానని చెప్పాడు కదా. మరి ఇక్కడ చూడండి, దోచుకోవడము, దొంగతనం చేయడము, హత్య చేయడము, నరహత్య చేయడము, వ్యభిచరించడము, ఇలా రకరకాలుగా చేయమని వాళ్ళకి చెప్తున్నాడు. చూడండి, తర్వాత 12వ వచనం. తర్వాత వారు మోయాబు మిద్యానీయులలో ఎరుకో యొద్దనున్న ఏర్దోను నది దగ్గర దిగిన దండులో మోషే యొద్దకు, యాజకుడైన ఎలియాజరు యొద్దకు, ఇశ్రాయేలు సమాజం యొద్దకు చెరపట్టబడిన వారిని, అపహరణములను, ఆ కొల్ల సొమ్మును తీసుకొని రాగా, అంటే
అక్కడ చూడండి, ఇస్రాయిల్ ఒక మోసే, ఎలియాజర్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. వారి దగ్గరికి వాళ్ళను కొట్టి దోచుకొని సొమ్ము తీసుకొచ్చారనమాట. మోసేయు యాజకుడైన ఎలియాజరును సమాజ సాహసప్రదులను వారిని ఎదుర్కొనుటకు పళ్ళెము నుండి వెలుపలికి వెళ్ళిరి. అప్పుడు మోసే యుద్ధసేనుల నుండి వచ్చిన సాహసపతులను శతాధిపతులకు సేనాయుకుల మీద కోపపడెను. వాళ్ళ మీద కోపపడుతుందంట. మోసే వారితో, మీరు ఆడువారిని అందరినీ బ్రతికించి తీరా. ఇదిగో, బిలాము మాటను బట్టి పేయోరు విషయంలో ఇశ్రాయేలు చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరే కారా? అందుచేత యెహోవా సమాజంలో తెగులు పుట్టి ఉండెను కదా. కాబట్టి మీరు పిల్లలలో ప్రతి మగవానిని, పురుష సంయోగం ఎరిగిన ప్రతి స్త్రీని చంపుడి. ఇక్కడ ఏం చేసిందంటే, వాళ్ళకున్న దోచుకున్నది అంతేగాక ఆ ఊరి ఉన్న కొన్ని జనులని పట్టుకొని చెరబట్టుకొని వచ్చారు మిద్యానీయులు. అక్కడ ఈ మోషే ఏమన్నంటే, వాళ్ళని మీరు ఎందుకు తోలుకొని వచ్చిండ్రు? వాళ్ళు మళ్ళా పెద్ద జనమై మన మీదకి తిరగబడతారు. కాబట్టి ఎవరైతే సెక్స్ లో పాల్గొంటలేదు కదా, పురుష సంయోగం ఎరగని ప్రతి స్త్రీని నరికివేయండి. ఎవరైతే స్త్రీ పురుషుడు కలిసి లేరో ఆ స్త్రీలను మాత్రం పెట్టుకునండి. ఎందుకని? ఆ ఒక్క పిల్లలని మీకు వివాహం చేసుకోరని చెప్తున్నాడు. పురుష సంయోగం ఎరగని ప్రతి ఆడపిల్లను మీ నిమిత్తము బతుకనీయుడి. అంటే ఎవరైతే పురుష సంయోగం ఎరిగిలేరు కదా, కన్యక స్త్రీలు ఉంటారు కదా, వాళ్ళని మాత్రమే వంచుకొని మిగతా పసిపిల్లలేమి, వృద్ధులనేమి, తల్లిదండ్రులనేమి, అక్కజల్లనేమి, బంధువులనేమి అందరినీ నరికివేయనని మోసే సెలవిస్తున్నాడు. ఇది మోసే దేవుడు ఒక చెప్పినట్లు నడుస్తూ ఉంటారు వాళ్ళు. ఇది ఎంత అన్యాయం అండి! స్త్రీలను మాత్రం పెట్టుకొని పురుషులను చంపేస్తున్నారు. మళ్ళొక వచనంలో ఏముంటదంటే, ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయంలో అక్కడేముంటదంటే, మీ పురుషులను వారికి ఇయ్యకురి, వారి పురుషులను మీకు చేసుకునకురి, మీరు వారితో వియ్యమందకురి, వారితో పెళ్లి చేసుకునకురి, వారితో సాంగత్యం చేయకూడి, వారికి మీకు సంబంధమే లేదా అని దేవుడు ఇక్కడ వచ్చేసరికి ఏమంటానంటే, వాళ్ళ పిల్లలని మీరు చేసుకున్నరి, వాళ్ళకు ఉన్నదంతా నాశనం చేయరి. చూడండి, ఎక్కడైనా దేవుని లక్షణాలు కనబడుతుంటాయా? భార్య భర్తలు కలవని ఒక స్త్రీలను మాత్రం మీరు పెట్టుకుని మిగతా స్త్రీలను అందరిని చంపేయరి, చిన్నపిల్లలను చంపేయరి, పశువులను చంపేరి, అన్నిటినీ సర్వనాశనం చేయమంటున్నాడు దేవుడు. ఆయన ఏం చెప్పి తొలకొచ్చాడు? కనాను దేశం చూపిస్తాను తొలకొచ్చాడు. ఇప్పుడు కూడా చాలా మంది పేరుకు మాత్రం యేసుక్రీస్తుని నమ్ముకొని మేము పవిత్రంగా జీవిస్తాం అంటని చెప్పి ఈ రోజున అన్ని హత్యలకు చేయాలని కోరుతున్నారు. ఎంతో మంది ఫోన్ చేసి నాకు బెదిరిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ లోపట ఒక మెచ్యూరిటీ లెవెల్ లేదు, మున్పున్నత పవిత్రత లేదు. మేము కూడా కొట్లాడతాం, మేము కూడా మా మతాన్ని రక్షించుకుంటాము అని ఒక హింసకాండము ఒక ఆలోచన వాళ్ళ లోపల ఉంటాయి. సో అంటే ఇవన్నీ గొడవల్లో మనం ఎందుకు వాడలే? ఇలాంటి మెచ్యూరిటీ లెవెల్ తక్కువ ఉన్న మతంలో మనం ఎందుకు జొరబడలే? సో దయచేసి ఆలోచించండి. వీడియో ఇంకా చాలా లెంత్గా అవుతుంది కాబట్టి వీడియో ఇంతకు ముగిస్తున్నా. మీరు ఏమైనా సందేహాలు, డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. వీలైన వాళ్ళు ఫోన్ కూడా చేయండి. ఇంతవరకు ఈ వీడియో ముగిస్తున్నాను. జై హింద్, వందే మాతరం.